అంటే వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారు. సింపుల్ కదా అది. పూర్తిగా నాలుగు సార్లు 4 కేసులు, 4 పోలీస్ స్టేషన్లు, 4 సార్లు అంతేనండి. కోర్టు, 4 సార్లు బెయిల్ వచ్చింది. అంటే వాళ్ళ చేతగానితనం వాళ్ళే ప్రూవ్ చేసుకున్నట్టే కదా. సింపుల్ కదా అది. ఆయన పరిధిలోనే పిఠాపురం అసెంబ్లీ పరిధిలోనే ఎస్సీల మీద వెలివేతలకు గురైన మాలపల్లిని గ్రామాల నుంచి వెలివేశారు. ఏమయ్యాడండి ఉప ముఖ్యమంత్రి? అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనేవాడు కులం పేరుతో మతం పేరుతో వేషం వేసుకొని రోజుకు ఒక పూటకు ఒక వేషం వేసుకొని ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆడటం తప్పించి ఎందుకయ్యా పరువు తీయడం? ఆంధ్ర రాష్ట్ర పరువు గారు, అదే మా బాధ అంతా. ఇప్పుడు కూడా మా డిమాండ్ ఒకటే, ఒకటే డిమాండ్. నేను అడుగుతుంది ఒకటే, ఆ సాయికృష్ణ తల్లికి న్యాయం జరగాలి. సాయికృష్ణ తల్లి అడుగుతున్న ప్రశ్న, బాడీ ఎక్కడుంది? ఓకే, మీరు కాల్ చేసినా కనీసం బూడిదేయమని అడుగుతుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ బూడిద ఎక్కడుందో, ఆ అబ్బాయిని ఎక్కడ చంపేశారో ఆ వివరాలన్నిటినీ చెప్పండి. నాగరాజు ఒక్కడిని బాధ్యుని చేసి తప్పుకోవాలని చూస్తే మాత్రం మా పోరాటం ఆగదు. నాగరాజు వెనకాల ఉన్న బిగ్ షాట్ బయటికి రావాలి. ఒక బిగ్ షాట్ కాదు, ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు బయటికి రావాలి.